రైట్ మరి కోర్ట్ నెంబర్ 1 లో విశాఖపట్నం ఎస్ ఫస్ట్ రైట్ నుంచే చక్కటి బ్లాక్ విశాఖపట్నం నుంచి మరి ఇద్దరు కూడా వీళ్ళు కబడ్డీ వాళ్ళ పీట్ సార్ బ్యాక్ సైడ్ వెళ్ళి ఎస్ మరో చక్కటి పాయింట్ విశాఖపట్నం నుంచి ఆల్ రైడర్ రెడీ. మరి ఈ మ్యాచ్ రెఫరీగా ఓకే సార్ పేరు మనోహర్ అండ్ రవి గారు వ్యవహరిస్తున్నారు. రెఫరీగా మరి పాతపేట జెడ్పీహెచ్ఎస్ కొత్తపేట మార్కెట్ దగ్గర ఉన్నటువంటి నారాయణ సార్ గారు రెఫరీగా వ్యవహరిస్తున్నారు ఈ మ్యాచ్ కి. కొత్తపేట పీడీ గారు రెఫరీగా మ్యాచ్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అంటే అక్కడ పోతున్నారు ఆయన. మ్యాచ్ కి రెఫరీ మీరు వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా తర్వాత మీరే పెట్టాను బాబు. క్యాన్ పలకండి కబడ్డీ క్యాన్ కనపాలి. మీరు సమ్మర్ కాబట్టి వాయిస్ వినపడకపోయినా లిప్ రీడింగ్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ టాల్ రైడర్ అయినా దినేష్ అక్క బోనస్ అండ్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నం 1 సైడ్ మ్యాచ్ చేస్తుంది ఇది. మరి సీనియర్ క్రీడాకారుడు బాయ్స్ టీమ్ లో 13 జలదుర్గం 1 ఎంజేపీఎస్ నెంబర్ 1 టీమ్ 13 సగం అర్ధ భాగం ముగిసిందండి. హాఫ్ టైమ్ ఇస్ ఓవర్. అమ్మా వెనక్కిరా విజువల్ ఫాలో కావాలా అమ్మా విజువల్ ఫాలో కాండి అమ్మా. రైట్ ఫాలో ద విజువల్. చాలా చాలా ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి మ్యాచ్లు. పాయింట్ రైట్ అన్న. నెక్స్ట్ టీమ్స్ రెడీ అవ్వండి బాబు. బోత్ టీమ్స్ తర్వాత అప్పీల్ చేయాలి మీరు. బాబు వచ్చేసి మల్కాపురం వర్సెస్ బాయిపల్లి. ఖర్చు పెట్టిన తర్వాత అప్పీల్ చేయాలి. జస్ట్ సరళ వచ్చినంటే మీకు పాయింట్ ఇవ్వడం జరగదు. అప్పీల్ చేసిన తర్వాతనే మీకు పాయింట్ 2 పాయింట్స్ మొత్తం 3 పాయింట్స్ వేసుకొని బోనస్ ప్లస్ 2. చూస్తుంటే ఎంజేపీఎస్ టీమ్ నెంబర్ 1 టీం చాలా ఆడుతుందండి. రెండు టీంలు కూడా చక్కగా ఆడుతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ బాయ్స్ కోర్ట్ నెంబర్ 1 లో బాయిపల్లి వర్సెస్ జెడ్పీహెచ్ఎస్ మల్కాపురం. బాయిపల్లి సిద్ధంగా ఉండాలండి. నెక్స్ట్ మ్యాచ్ కోర్ట్ నెంబర్ 1 లో బాయిపల్లి వర్సెస్ జెడ్పీహెచ్ఎస్ మల్కాపురం. రెండు టీంలు ఆల్రెడీ 4 minutes వచ్చేసింది మ్యాచ్. రైడర్ అవుట్. కోర్ట్ నెంబర్ 2 లో రెడీ అవ్వాల్సిన టీమ్స్ ఎంజేపీఎస్ స్కూల్ వర్సెస్ జెడ్పీహెచ్ఎస్ నెంబర్ 2 లో चाइना से నాగరాజన అన్న ఒక్క నిమిషం. నాగరాజన శ్రీసుధ స్కూల్ పీటి నాగరాజన అక్కడ చెట్టు కింద వాళ్ళకి ప్లేస్ ఇస్తే వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేస్తారు. మదన పూర్తి సేవ సమితి మదన చెట్టు కింద ఉన్న పైపులను క్లీన్ చేయాలన్నా
2 నిమిషాలు మాత్రమే. రైడర్ సేఫ్ అక్కడ బైకులు పెట్టిన దగ్గర ఏం చేయాలి? MJPS స్కూల్ వర్సెస్ రెడ్ కోచెస్ రిపోర్ట్ చేయాలని కోరుతున్నాను.